కాకినాడ రూరల్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రావణ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోందని, నేర రాజకీయాలకు ఆ పార్టీ ప్రోత్సాహమిస్తోందని మండిపడ్డారు. జనసేన రెండో అధ్యాయం ప్రారంభమైందని, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులకు ఇది నాంది అవుతుందని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపకల గంగరాజనగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ రెండో అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది నాయకులు పార్టీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రజల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న శక్తులని జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. రావణ్ పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతిస్తుందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలకు రాజకీయ రక్షణ లభించే పరిస్థితి ఏర్పడిందని, వైఎస్ఆర్సీపీ పాలనలో క్రైమ్ను లీగలైజ్ చేసినట్లుగా పరిస్థితులు మారాయని విమర్శించారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కాకినాడలో ఇప్పుడు రాత్రిపూట గన్లతో గస్తీ తిరగాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని అన్నారు. రౌడీయిజానికి, సంఘ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు ఈ ప్రభుత్వం తావివ్వదని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమాజాన్ని విభజించే వారిని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంపై కూడా నానాజీ స్పందించారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రావణ్ వ్యవహారం, వైఎస్ఆర్సీపీపై చేసిన ఆరోపణలు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై నానాజీ చేసిన వ్యాఖ్యలు కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు స్టార్ట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి అధ్యక్షుల వారి యొక్క అభిమతానికి అనుకూలంగా 35,000 మంది నాయకుల్ని తగిన దరఖాస్తులు స్వీకరించుకుని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడమైంది. అందులోంచి ఎవరు దేనికి సూటుకున్నా, ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అటువంటి నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటిస్తున్నారు. 35,000 మంది నాయకులు జనసేన పార్టీ రెండో అధ్యాయం స్టార్ట్ అవుతా ఉంది. ఎలా ఉంటే రాష్ట్రంలో పరిణామాలు చూస్తూ ఉన్నారు. రావణుడు ఎక్కడైనా పేరు పెట్టుకున్నాను ఎవరు చూడాలి. హిందూ దాని రావణుడు అంటే అదే ఇతర మతాల్లో అయితే సైతాన్. రావణుడు సైతాన్ అనే పేరు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడ చూడలేదు. వాడు సైతాన్ పేరు పెట్టుకుని, రావణుడు అనే పేరు పెట్టుకుని దేవుడిని, హిందూ దేవుడిని కించపరిచి దేశంలో ఉగ్రవాదం పాల్గొంటూ ఉంటే హే రామ్ అంట, హే రావణాన్ని వచ్చినట్టు హే రామ్ అంట ఒక ట్విట్ చేశాడు. మాజీ కాదు, కేసు అవుతా ఉన్నాయి, వేలు మీద వేసి వచ్చి అటువంటి ఏ వ్యక్తి సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించిన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చదువుతారు వాళ్ళ. వాళ్ళు కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా తయారు చేద్దామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసాడు. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఎబిలిటీ యాక్ట్, ప్రివెంటివ్ యాక్ట్. ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతా ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళు రెచ్చగొట్టడం. అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుంటారు.
హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఇవాళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అలా అన్నది నిరంతరమైన నిఘా అయితే జరుగుతాం. 4 స్టేషన్లు ఇచ్చారు, 5 స్టేషన్లు ఇచ్చారు, అక్కడ వెళ్ళి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అక్కడికి ఇచ్చారు, ఏదో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదంతా ట్రాక్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే ఇస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అసలు గురించి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారు ఎవరు తెలుసు. 4 స్టేషన్లు చెప్తే ప్లాన్ చేసిన మనుషులు గారు నడుపుతున్నారు. మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉన్నారు. ఇంకోటి గుర్తించారు జర్నలిస్ట్ వాళ్ళు. జగన్ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా తీసుకొస్తారు. అది బాగా అందరూ కూడా తీసుకొస్తారు. రావాలి అనేవాడు జర్నలిస్ట్ అట, అనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యత. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారు, చెడైతే ఇలా చేయించడం శిక్షించబడతారని చెప్పి జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరినీ అవమానించినట్టుగా నేను భావిస్తాను. అది దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నా వచ్చింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093 పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చేస్తుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత ఒక దేశద్రోహి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి బచ్చకు జోసెఫ్ అనేవాడు ఆక్సిజన్ రమణాథుడి పేరు పెట్టుకున్నప్పుడే అతను మనిషి కాదని మన అందరికీ అర్థమైంది. పైగా హై రామ్ అంటూ కొత్త పాట పాడుతున్నాడు. జగన్ వచ్చిన హే రామ్